శనార్థులు. నేను మీ భూమవ్వ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇలా పట్టుకొచ్చిన ముచ్చట ఏంటంటే, మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు అయితే తెలుసు కదా మనందరికి. ఇయాల సంది అమ్మవారిని దర్శించుకోనికి ఆన్లైన్ టికెట్లు కూడా తీసుకొస్తున్నారు. భక్తులైతే మరి దేవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా దేవస్థాన సమయాన్ని మనం ఖరారు చేసుకోవాల్సి ఉంటది. అమ్మవారి టికెట్లను ఆన్లైన్ ద్వారా వాట్సాప్ లో తీసుకోవచ్చని తెలుపుతున్నారు. పూజలు చేసేటప్పుడు విరాలు పంపించడానికి ఆన్లైన్ ద్వారా కూడా ఫోన్ పే, గూగుల్ పే, మన కార్డులు ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా చెల్లించవచ్చు. మన గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా మీకు? భక్తులందరూ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కువసేపు లైన్లో నిలబడడానికి. ఇట్లా వేస్తే డబ్బును అవుతుందని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫోన్ పేలు, గూగుల్ పేలు వాడుతున్నారు. దర్శనానికి పోయినప్పుడు టికెట్ అంటే పైసలు ఉండవు కదా అందరి దగ్గర. ఫోన్లు ఉన్న వాళ్ళకు జర ఈజీగా అవుతుంది అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది. కింది భాగంలో అర్జున వీధి ఉంటది తెలుసు కదా, ఆడ ఆన్లైన్ సేవలు చేస్తున్నారు అనమాట. అక్కడ పోయి మనం బుక్ చేసుకోవచ్చు, అది వెబ్సైట్ ద్వారా. అయితే ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోనికి మనకు ఒక వెబ్సైట్ ఇచ్చింది గవర్నమెంట్. అదే www.com కనకదుర్గమ్మ.org. ఈ వెబ్సైట్లోకి పోయి చూస్తే టికెట్లు మనకు దొరుకుతాయి. సరే మళ్ళా ఉంటా, మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లు తీసుకొని వస్తా. చూడురి, మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాము. మన ఛానల్ని కూడా ఒక గంట చూడురి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ పేరు తెలుసు కదా, PL24 న్యూస్. ఉంటాం మళ్ళా.